ఇవాళ హెల్త్ గురించి కాదు కానీ, నా ఆలోచనలు కొన్ని చెప్తా. మీకెవరికైనా ఇలాంటివి సింక్ అయితే చెప్పండి. హ్మ్. మీ థాట్స్ కూడా ఏమున్నాయో చెప్పండి. నాకు ఒక టైంలో స్ట్రగుల్ స్టేజ్ నుంచి బయటకొచ్చే క్రమంలో నాకు ఈ థాట్స్ అన్నీ ఎక్కువ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అడవి ఉంది. చిన్నప్పుడు మనకి స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఏమని చెప్పేవాళ్ళు? డాడీయా ఇట్లా అరుస్తుంది చూడు అదైతే ఈ శిశి. సరే, చిన్నప్పుడు స్టోరీ చెప్పేవాళ్ళు. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఈ శిశితోటి పెద్ద ఎవరినైనా నేను కంట్రోల్ చేయగలను కానీ ఇంట్లో శిశి గొంతును మాత్రం నేను కంట్రోల్ చేయలేను. ఆ రాఖీ గాడిది ఒకటి. సరే, ఒక అడవి ఉంది. అడవిలో ఎలా చెప్పేవాళ్ళు? నక్క, పులి, సింహం, తోడేలు, కుందేలు ఇలా కథలు చెప్పేవాళ్ళు. బలశాలి ఏది అంటే ఒక శక్తిపరంగా బలమైనది ఏది సింహమో పులో దాన్ని టాప్ ప్రియారిటీ కింద పెట్టేవాళ్ళు. అంటే అడవి రాజ్యంకి రాజు అలా చూపించేవాళ్ళు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా అంట బయట ఇప్పుడు మన రియల్ లైఫ్లో దానికి ఆకలిస్తే తప్ప చంపదు, వేటాడదంట పులి కానీ సింహం కానీ. అండ్ దాని మీద అటాక్ చేసేటట్లు అనిపిస్తే తప్ప అది ఇంకోరికి హామ్ చేయదంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే సింహం కానీ పులి కానీ దానికి మంచి పవర్ ఉంది కదా. ఇంకొకరిని దానికి అవసరం ఉన్నంత వరకు ఏమో దానికి ఆహారం కోసం తినడం ఇంకా తప్పదనుకో. అలా కాకుండా అది ఏదో తినిందో వేటాడిందో ఆ తర్వాత విషయం. తనకున్న పవర్ని మిగిలిన జంతువుల ప్రొటెక్షన్కి యూస్ చేస్తే ఎంత బాగుంటుంది. అర్థం కాలే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనిషి, నేను ఒకసారి చెప్పాను డప్పు అనేది పవర్ అనేది ఇది నేను ఒక అడవిలోనే చూస్తా. యానిమల్స్ డిఫరెంట్గా ఉన్నట్లు ఎట్లా కనిపిస్తాయి నాకు అట్లనే కనిపిస్తాయి. సరే, ఇక్కడ ఒక అడవిలో మనం ఇక్కడ నుంచి తప్పించుకొని అంటే మనం బతుకున్నంత వరకు బతికేసి వెళ్ళిపోవడానికి పవర్ని డబ్బుని ఎర్న్ చేసుకొని ఒక వెపన్ లాగా అవతల ఉన్న మన సిచ్యువేషన్స్ని బట్టి కర్రో లేక గుణపమో కత్తో సిచ్యువేషన్ బట్టి మనది కూడా వెపన్ అనేది ఇంక్రీజ్ అయితే పోతుంది అనుకోండి, పవరో మనీయో. సో దీన్ని మనకి మంచిగా ఉంది కాబట్టి అవతల మనిషికి హెల్ప్ఫుల్గా అంటే వాళ్ళని ఇప్పుడు మనం ఒకరు ఎట్లా కష్టపడి డెవలప్ అయినాం, వాళ్ళు ఇంకొకరిని డెవలప్ చేస్తే ఎంత బాగుంటుంది. అంటే డబ్బు వచ్చింది కదా, పవర్ వచ్చింది కదా అని గర్వం చూపించుకొని ఎగిరెగిరి పడకుండా అదే పవర్ని అదే డబ్బుని అందరికీ అంటే అవ్వదు, అందరికీ చేయాలంటే అంబానీ వాళ్ళనే అవ్వదు, మన వల్ల ఏమవుతుంది? ఒకరినో ఇద్దరు, ప్రతి ఒక మనిషి స్ట్రగుల్ అయ్యి స్ట్రాంగ్ పర్సన్ ఎవరైనా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఒకరు అదే పవర్ని అదే స్ట్రాంగ్ మైండ్ని అదే విల్ పవర్ని అదే మనీని యూజ్ చేసి ఇంకొకరు కూడా నిలబడేలా చేస్తే అంటే అదే టైప్ ఆఫ్ మెంటాలిటీ, పాజిటివ్ మెంటాలిటీ మంచిగా ఇంకొకరికి స్ప్రెడ్ చేసేటట్లు పాజిటివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఒకరిని పైకి తీసుకొస్తే ఎంత బాగుంటుంది కదా. ఆ ఊహే ఎంత బాగుందో. ఏందో డబ్బులు వస్తే ఇంకోటి వస్తే అయితే వీడు తక్కువ చూడడం, డబ్బులు వచ్చేసినవాడు లేదంటే డబ్బు రానివాడు ఎట్లా చూస్తాడంటే డబ్బు వచ్చినవాడిని జలస్ కింద చూసి నువ్వు పెద్ద తోపులే, నువ్వే సంపాదించినావు, నువ్వే చూసినావులే అని అవతల వాళ్ళు అనడం. సో ఎర్న్ చేసిన పదవి డబ్బు ఎర్న్ చేసిన వాళ్ళకి గర్వం రావడమో లేకుంటే ఆ రెండు ఇంకా రాని వారికి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి జలస్, ఆల్రెడీ సాధించిన వాళ్ళ మీద జలస్ రావడం. ఇలా కాకుండా ఒకరికొకరు ప్రొటెక్టివ్గా ఉంటే బాగుంటుంది కదా. నాకు భలే ఇష్టం తెలుసా. అండ్ ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నా నా గురించి. మీరేం చేశారని అడుగుతారు కదా. నాకు ఎర్నింగ్ బాగానే వస్తుందబ్బా. నేను ఫస్ట్ అయితే నేను ప్రతిదీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని ఫస్ట్ నుంచే ఫిక్స్ అయిపోయినా. సో ఒక పని చేసి దాని నుంచి వచ్చిన తర్వాత మనీని దాచిపెట్టుకొని మళ్ళీ ఆ మనీ ఇంకొకటి దాచిపెట్టుకొని దాన్ని ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టుకొని ఒక టైంలో ఇంకా నా ఫుడ్ కూడా ఇంట్లో నుంచి మనీ తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయి వాళ్ళకి ఎట్లా వస్తుందో కూడా తెలియదు కానీ నా ఇన్కమ్ సోర్స్ నేను పెట్టుకొని
ఒకదాని నుంచి ఒకటి ఇంకో దాని నుంచి ఇంకోటికి డబ్బులు పెట్టుకుంటూ ఆ క్రమంలో ఏమవుతుందంటే ఖర్చులు తగ్గించేసిన. అప్పటిదాకా మా నాన్న కానీ ఎవరు కానీ నా ఖర్చులు తగ్గించలేకపోయినారు. బట్ రియల్ లైఫ్లోకి ఒక అడవిలో పడిపోయిన తర్వాత అర్థమైంది మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కొన్ని కొన్ని కావాలి, లేకపోతే తొక్కేస్తారు అని. సో అప్పుడు ఇన్కమ్ మీద కొంచెం ఇష్టం వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది. సో కష్టపడి కొంచెం మనీ ఎర్న్ చేసుకున్నా. నేను ఆ టైంలో దేవుడికి అంటే నా రెస్పాన్సిబిలిటీస్కి వాటికి నాకు మనీ మస్ట్ అండ్ షుడ్ కావాల్సి వచ్చింది. ఎర్న్ చేసుకున్నా. నేను ఒకటే అడిగిన దేవుడా ఇది ఎలాగోలా నేను దీని నుంచి వీటి నుంచి ఈ రెస్పాన్సిబిలిటీస్ నుంచి వీటి నుంచి బయటపడిపోతే చాలరా నాయన, నాకు అసలు ఏ బాధ్యతలు కూడా ఇంకా నేను పెట్టుకోదలుచుకోలేదు అనుకున్నా. బట్ ఆ స్ట్రగుల్లో ఏమైందంటే అర్థమైంది మనీ ఇప్పుడు చిన్న చేస్తారు చూసారా, ఒక ఆ పళ్ళు ఈ పళ్ళు అమ్ముకుంటూ బయట ఇట్లా ప్రతి ఒక్కరిని చూసి చాలా విచిత్రంగా చూసేదాన్ని, చాలా గొప్పగా చూసేదాన్ని. ₹1 ఒక జోబులోంచి ఇంకో జోబులోకి రావాలంటే ఎంత కష్టమా, వీళ్ళు సంపాదిస్తున్నారంటే ఎంత గ్రేట్ థింగ్. అందుకే నేను అది ఏ పనైనా అయి ఉండొచ్చు, చాలా మర్యాద ఇస్తారు వాళ్ళు ఓన్గా బతుకుతున్నారు కదా, చాలా మర్యాద ఇస్తాను నేను అట్లాంటి వాళ్ళకి. ఏమండి మేము ఎర్న్ చేయకపోతే కష్టం కదా, నేను అట్లా అనట్లేదు. వాళ్ళు అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఒక్కటే చూసారు, ఎట్లా ఒకటి కష్టపడాలి అని. వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ చేస్తున్నారు, ఫేస్ చేస్తున్నారు, కానీ వాళ్ళు పని చేయడం మాత్రం ఆపలేదు. సో నేను అట్లా చిన్న అన్నీ చేసుకున్నా. ఆ తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్నీ, నా రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి క్లియర్ అయితే రావడం స్టార్ట్ అయినాయి. నేను అనుకున్నా అప్పటికే చారిటీ వర్క్స్ అన్నీ చేసేదాన్ని. ఇందు నుంచి మనీ వచ్చిన దాంట్లో నా దానికి ఒక్కొక్కటి డివైడ్ చేసుకున్నా. మనీ ఈ ఇన్కమ్, ప్రమోషన్స్ ఇన్కమ్ కానీ వెయిట్ లాస్ ఇన్కమ్ కానీ అన్ని చారిటీ వర్క్స్కి పెట్టేసిన. నా ఏదైతే ఇది ఉందో లైక్ మెడిసిన్ అమౌంట్వి ఇట్లాంటివన్నీ వీటిని ఏం చేసినామంటే సేవింగ్స్ కింద పెట్టేసినాం. అది మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం లేదు. డబ్బుతోటి నాకు ఏ రకమైన సంబంధం డీలింగ్స్ నేను పెట్టుకోను, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే జనం డబ్బుల విషయంలో ఎంత అసహ్యంగా మారిపోతారో తెలిసాక, ఎన్ని దరిద్రమైన మాటలు వస్తాయో విన్నాక నాకు డబ్బుకి సంబంధం ఉండదు. నాకు ఇట్లాంటి ఆన్లైన్ ఫోన్పేలు, జీపేలు, నాకు ఒక అకౌంట్ మీరు నమ్ముతారో లేదో నాకు ఆధార్ కార్డ్ నెంబర్ కూడా నాకు తెలియదు, నాకు ఏమీ తెలియదు. నేను పట్టించుకోను, డబ్బుతో సంబంధం లేకుండా బతకాలి. నేను ఇక్కడ బతకాలి కాబట్టి డబ్బులు కావాలి, డబ్బులు ఎర్న్ చేస్తున్నా పద్ధతిగా. కానీ ఇంట్లోకైనా మెయింటెనెన్స్ నేను పట్టించుకోను. నాకు ఎంత కావాలో నేను అక్కడ జాను బాగా చూస్తుంది, డబ్బులు తీసుకుంటా. లేదు నేను బయటికి పోవాలి, డబ్బులు తీసుకొని చేసుకుంటా. ఆన్లైన్ ఏదైనా ఆర్డర్ పెట్టేస్తే డైరెక్ట్ హాస్పిటల్ అడ్రస్ పెట్టేస్తా. సో నాకు డైరెక్ట్గా ఎట్లాంటి మనీ డీల్ చేయడం కానీ, మనీ అనేది బేసిక్గా నాకు నచ్చదు. నేను రెస్పెక్ట్ ఇస్తాను, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఇక్కడ ప్రాబ్లమ్స్ని దేన్నైనా క్లియర్ చేసేది అదే, నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ నాకు సంబంధించిన వరకు మనుషులను కూడా ఎట్లా సెలెక్ట్ చేస్తానంటే, ఒకటి ఉంటుంది నా దృష్టిలో, ఏ మనిషి ఎక్కువ దేనికి సాటిస్ఫై అవుతున్నాడో నేను దాన్ని అబ్జర్వ్ చేస్తాను. లైక్ కొంతమంది డబ్బుకి సాటిస్ఫై అవుతారు, కొంతమంది ఫేమ్కి సాటిస్ఫై అవుతారు. వాళ్ళ వల్ల దేనికి ఎక్కువ సాటిస్ఫై అవుతున్నారో చూసుకొని ఫ్యూచర్లో నాకు వాళ్ళ వల్ల ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు అని నేను ఒకదానికి ఎస్టిమేట్ చేసుకుంటా. దాన్ని వేస్ట్ చేసుకొని డబ్బుకి ఎవరైతే సాటిస్ఫై అవుతున్నారో వాళ్ళని దగ్గరికి కూడా రానేను. నా నుంచి ఏదన్నా ఆశిస్తున్నారంటే వాళ్ళకి దగ్గరికి కూడా రానేను. సో డబ్బులకి నాకు ఏ రకమైన సంబంధం లేదు. నాకు తెలిసింది ఒక్కటే, నేను చెప్పాను కదా, నాకు చేతగాని టైంలో నేను ఏమీ చేయకుండా మైనస్లోకి పడిపోయినప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు సపోర్టివ్గా. సో నేను ఎర్న్ చేసుకోగలిగే కెపాసిటీ వచ్చింది. నేను అంతకుముందే చారిటీ వర్క్స్ అన్నీ కూడా చేసేదని చెప్పిన తర్వాత అనుకున్నా, నేను ఎంత వీలైతే అంత, నువ్వు ఎంత డబ్బులు ఇస్తే నేను అంత చేస్తా, నువ్వు ఇస్తే నేను చేస్తా, లేకపోతే నేను ఏం చేయలేను, అంతే. దేవుడికి ఇదే చెప్పేసుకున్నా. అండ్ ఎంత సంపాదించాలి అంత సంపాదించాలి ఇట్లాంటివి ఏమి ఉండవు. నాకు ఒక ప్యాంట్ షర్ట్లో ఒక 10 ఉన్నా కూడా, ఒక 10 చీరలు ఉన్నా కూడా నేను బతికిపోతాను. మంచి ఫుడ్డు చాలు స్వామి, ఎక్కువ కూడా నాకేం అవసరం లేదని. సో డబ్బుకి నాకు చాలా 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 దూరం. దగ్గరికి కూడా మనుషులను అట్లా రానియను. 2-3 ఉన్నా కూడా డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. 100% నన్ను మాత్రమే ఇష్టపడాలి అన్నట్లు పెట్టుకుంటా. ఇంకా మరి మీరు ఎట్లా సేవింగ్స్ ఇట్లాంటివి అని అడుగుతారు. సో ఏంటి అంటే, నా ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కడతా, బట్ అన్ని ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. బట్ ఇప్పుడు ఎవరికైనా ఏదైనా పే చేయాలనుకోండి, పలానా అమ్మాయికి ఈరోజు కూడా ఒక అమ్మాయికి 16,000 ఏమో
పేమెంట్ది ఉన్నింది, ఒక ఎడ్యుకేషన్ది అమ్మాయికి. చెప్పేస్తే వాళ్ళు చేస్తారు, బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేసుకొని వాళ్ళే పే చేసుకుంటారు. నేను ప్రతి ఒక్కరికి చేయడానికి నేనేం మదర్ తెరిసా కాదు, నేనేం అంబానీ ఫ్యామిలీ కాదు. ఒక అమ్మాయి ఈరోజు ఆ అమ్మాయిని అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా చేసుకోవడమే కష్టం. నేను ఇంతమందిని చేసుకోవాలి అంటే, అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేయాలంటే నేను అప్పులు పాలవ్వాలని ఇంకోటి చేసుకోవాలి నేను అనుకోవట్లేదు. నాది ఒకటే రూల్, నేను బతకాలి, నేను బతుకుతూ నాతో పాటు ఇంకొకరిని బతికించాలి నాకు చేతనైనంత వరకు. నా జాతకం ఏమో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి అర్థమైపోయింది, నా పేరు మీద ఒక్క ప్రాపర్టీ కూడా నా పేరు మీద ఉండదు తెలుసా, ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. నేను బతకడానికి వాటికి అన్నిటికీ డబ్బులు వస్తుంది, ఎక్కడున్న డబ్బు కొడుతున్నది, నేను ఉన్న చోట డబ్బులు కలకలకలాడిపోతుంటాయి. కానీ నాకు ఎప్పుడైతే నేను ఒక కాస్ట్లీ శారీ లేకుండా నా ఎర్నింగ్ నుంచి ఎప్పుడైనా నేను ఇది ఏదైనా ఆలోచించానంటే, నార్మల్గా బేసిక్ వచ్చే ఇన్కమ్ కూడా నాకు రాదు. నాకు అది అర్థమైపోయింది. అప్పటి నుంచి నేను ఆశలు వదిలేసుకున్నా, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇట్లా ఉండాలి. ప్రమోషన్ శారీస్ వస్తాయి. అంతకుముందు శారీస్ అన్నీ ఉండేవన్నీ కూడా ఇచ్చేసిన. మొన్న సరిదితే చూస్తే అదే వీడియో చేసిన, ఏం శారీస్ కూడా ఏం ఎక్కువ ఉండవు. గోల్డ్ ఆల్రెడీ ఉంటాయి, నేను అవే 1-2 వేసుకుంటాను, మ్యాక్సిమం అవి కూడా వేసుకోను. నాకేం మెయింటెనెన్స్లు ఉండవు, సో ఖర్చులు కూడా ఏం ఉండవు. మీరు అడిగే చాలా వరకు క్వశ్చన్స్కి నాకు తెలిసి క్యూరియాసిటీ తోటి అడిగే కమెంట్స్ అన్నిటికీ నాకు తెలిసి ఈరోజు నేను ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నా. ఒకటి, ఫోన్పే జీపేలు ఎందుకు ఉండవు అంటే, నాకు మనీ తోటి డీల్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు అదంటే లిటరల్గా భయం, కోపం కూడా. సో నాకు డబ్బుతో సంబంధం లేకుండా బతకాలని ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ బతకాలి అంటే ఈ అడవిలో డబ్బు అవసరం కాబట్టి డబ్బుని ఎర్న్ చేసుకుంటున్నాను అంతవరకే. అండ్ సెకండ్ థింగ్, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారంటే అందరికీ నేను సహాయం చేయలేను, నేను మదర్ తెరిసాను కాను. ఎవరికి సహాయం చేస్తానంటే పాజిటివిటీ అవతల స్ప్రెడ్ అవుతుంది అని నాకు నమ్మకం వచ్చాక చేస్తాను. అండ్ మూడోది, నేను ఈ స్ట్రగుల్లో నేను ఓన్గా నిలబడాలి, నా ఐడెంటిటీ కావాలి, నేను ఒకరి దగ్గర తక్కువగా ఉండకూడదు అనుకున్నప్పుడు నేను నేర్చుకున్నది ఇంకొకటి ఏంటి అంటే, ఎవరిని ఎక్కడ తక్కువ చూడకూడదు. అది జంతువు అయినా మనిషి అయినా ఏదైనా, ఖచ్చితంగా మనం ఒకరికి కనుక ఏదో ఒకటి చేస్తే మనకి రిటర్న్ వచ్చి తీరిపోతుంది. సో వీలైనంత వరకు ఎవరున్నా మనిషి అని చూడకుండా జంతువు అట్లా ఏం చూడకు, సోల్ లాగా చూడడం స్టార్ట్ చేసిన అంతే. ఇంకొకటి నేను నేర్చుకుంది, డబ్బు సంపాదించే టైంలోనే అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి అనే ఒక దాంట్లోకి వెళ్ళిపోయింది ఒక టైంలో. అంటే చాలా పారానార్మల్ యాక్టివిటీస్ చూశాను నేను ఒక టైంలో, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. సో సంతోషం అంటే ఒకరికి డబ్బు సంతోషం, ఒకరికి ఫేమ్ సంతోషం, ఒకరికి పదవి సంతోషం, ఒకరికి బంగారం సంతోషం, ఒకరికి బాగా రెడీ అవ్వడం సంతోషం. ఏంటి సంతోషం? అసలు డబ్బుతో సంబంధం లేకుండా సంతోషంగా ఉండలేమా అనే క్వశ్చన్ వచ్చింది ఒక టైంలో 3 years బ్యాక్. అప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నా. రోజుకి మీకు ఒకటి తెలుసా, ఈ టాస్క్ చాలా కష్టం. ఒక 41 days అయినా కూడా డబ్బుతో సంబంధం లేకుండా అవతల మనిషి మన వల్ల సంతోషంగా అమ్మయ్య ఈరోజు ఇది అయిందిరా అనేటట్లు ఉండాలి. అలాంటి టాస్కులు పెట్టుకునేదాన్ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రమోషన్ చేశాను అనుకోండి, ఒక 5,000 10,000 ప్రమోషన్ ఫ్రీగా చేసిన అనుకోండి, అవతల ఒక సాటిస్ఫాక్షన్, నాకు వచ్చిందండి ఇట్లా మంచిగా అన్నారు అనుకోండి, సాటిస్ఫైడ్. నా లైఫ్ ఇక్కడ నేను వెయిట్ లాస్ ట్రైనింగ్ది ఇక్కడ ఆల్రెడీ మనీ పే చేసినారు, వాళ్ళకి అక్కడ ఆల్రెడీ ఒకరికి ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయి ఉంటుంది, ఇక్కడ అట్ ది సేమ్ టైం నేను మారానండి, నేను నాకు ఇక్కడ నా వే ఆఫ్ థింకింగ్ మార్చుకున్నాను, నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాను అని చెప్పింది అనుకో, సాటిస్ఫాక్షన్, చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయిల్, హెయిర్ ప్యాక్ ఇట్లాంటివన్నీ కాస్ట్లీయెస్ట్ మెడిసిన్స్, ఇవన్నీ బయట దొరికేది, మనం 100% క్వాలిటీ తోటి పెడుతున్నాం. ప్రతి ఒక్కరికి పాజిటివిటీ రాకపోవచ్చు, 80% నుంచి 85% పాజిటివ్ కనిపిస్తుంది. నేను మారాను, నాకు ఇక్కడ సాటిస్ఫై అనిపించింది, నాకు ఇక్కడ బాగా అనిపించింది అన్నప్పుడు రిజల్ట్, అదొక సంతోషం. ఒక 41 రోజులు 18 రోజులు అలాగా దేవుడికి వ్రతం పెట్టేసుకుంటా. ఈ వ్రతంలో ఎట్లా అంటే ఇప్పుడు కూడా అదే ఉన్నా. ఇప్పుడు ఏదో ప్రమోషన్ కాబట్టి చీర కట్టుకున్న ఇది రెడీ అవ్వను మ్యాక్సిమం. అలాంటి దీక్షలో ఉన్నప్పుడు కిందే పడుకుంటా. లగ్జరీ ఐటమ్స్ కానీ ఎట్లాంటివి మ్యాక్సిమం టచ్ చేయను. ఒక పూటే తింటా, వెజిటేరియనే తింటా, వెజిటేబుల్స్ అందులో ఎక్కువ ఉండేటట్లు చూసుకుంటా, ప్రాసెస్డ్ ఫుడ్ మీల్ కంటే కూడా
మ్యాక్సిమం పాజిటివ్ థాట్స్ తోటే ఉంటాను. జెలస్ కానీ ఇంకొకరిని తిట్టడం కానీ ఇట్లాంటి వాటితో ఉండను. ఎట్లాంటిది ఉన్నా సరే నా వాళ్ళని ఎవరినంటే మాత్రం ఆ విషయంలో మాత్రం ఊరుకోను. కోపం వచ్చేస్తుంది, రివర్స్ అయిపోతాను. సో ఇట్లాంటి కొన్ని రూల్స్ పెట్టుకున్నాను నా లైఫ్లో. నాకు ఎదగడం నాకు ఇంపార్టెంట్. నాకు సోషల్ మీడియా ఈ క్వశ్చన్ ఇంకొకటి, సోషల్ మీడియాలో మీరు ఎందుకు యాక్టివ్ ఉంటారు? నాకు సోషల్ మీడియా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను, అవేర్నెస్ ఇవ్వడానికి నేను కమ్యూనిటీస్ చుట్టూ తిరిగేదాన్ని. ముస్లిమ్స్ అయి ఉండొచ్చు, వైశ్యాస్ అయి ఉండొచ్చు, రెడ్డిస్ అయి ఉండొచ్చు, ఇట్లా చాలామంది. మీరు ఒక చిన్న మీట్ పెట్టండి ఆడవాళ్ళతోటి, నేను చెప్తాను అట్లీస్ట్ అంటే వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ అవుతుందో రాదో అని ఆలోచించుకున్నారు. ఇట్లనే ఉంది బయట చాలా వరకు. నాకేంటి బెనిఫిట్ అనే ఉంది. నేను ఇప్పుడు మాట్లాడితే ఎంతో కొంతమందికి రీచ్ అవుతుంది. నాకు ఆ రీచ్ కావాలి. నాకు డబ్బులు చెప్పిన కదా, డబ్బులు నేను బతకడానికి ఉంటే చాలు, నాకు దాని మించి అవసరం లేదు. ఇంకా మేబీ కనుక నేను నిజంగా లక్షల్లో ఎర్నింగ్ కనుక వచ్చేటట్లయితే నా వెనక బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా నేను చెప్పిన ఈరోజు కూడా ఒకరికి పే చేసినామని మీకేం చెప్పలేదు కదా, అది మీకు తెలియదు కదా, నేను చెప్పేదాకా కూడా. సో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే నేను చేసుకుంటూనే ఉంటాను. కానీ కొంతమందినైనా మార్చాలంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా తప్ప వేరే లేదు. మనిషి ఎదురెదురు కూర్చొని మాట్లాడితే వినరు, కానీ ఫోన్లో చెప్తే మాత్రం వింటారు. సో కొన్ని విషయాల్లోనైనా నేను ఫేస్ చేసింది ఇంకొకరు ఫేస్ చేయకూడదు అనుకుంటున్నాను. ముఖ్యంగా ఆడవాళ్ళు వీళ్ళ దగ్గర తక్కువ మాట్లాడి, లేకుంటే మంచిగా చదువుకొని కూడా ఏం చేయాలో సిచ్యువేషన్స్ అర్థం కాక ఏంటిది నా లైఫ్ ఇట్లా అయిపోయింది అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ముందు మనం ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండి మనం ఒక లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకుంటే తప్ప మనకి కాన్ఫిడెన్స్ రాదు. గిల్ట్ ఫ్రీ ఎప్పుడైతే మనం బతుకుతామో అప్పుడే మనం ఏదైనా కూడా కెరీర్ విషయం మీద ఇంకేదైనా కూడా మనం ఫోకస్ చేయగలుగుతాము. మనమే ఫిజికల్గా స్ట్రాంగ్గా లేము, మెంటల్లీ స్ట్రాంగ్గా లేమంటే ఏమీ చేయలేం. ప్రతి ఉమెన్, అఫ్ కోర్స్ మగవాళ్ళు ఇక్కడ కోపం రావచ్చు, కానీ వెరీ సారీ, ఒప్పుకోకపోయినా ఆడవాళ్ళని తక్కువ చూస్తున్నారు అనేది చాలా వరకు నిజం. అట్ ది సేమ్ టైం ఉమెన్ కార్డుని రాంగ్గా ప్లే చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఇది కూడా నిజం, నేను చూస్తున్నా. కానీ నా టార్గెట్ మాత్రం ఆడవాళ్ళే. ఎందుకంటే అమ్మ మారితే నెక్స్ట్ జనరేషన్ నుంచి అయినా పిల్లలు మారుతారు. అది మగ అయినా ఆడైనా స్ట్రాంగ్గా ఉండగలగడం మనం పిల్లల నుంచి నేర్పించాలి అంటే ఒక తండ్రి మీద కంటే కూడా తల్లి మీదనే బాధ్యత ఎక్కువ ఉంటుంది. నేను అందుకే సోషల్ మీడియాని సీరియస్గా తీసుకున్నాను, ఇన్కమ్ కోసం కాదు. ఓకేనా? ఎట్లున్నాయి నా థాట్స్ అయితే ఇలా ఉంటాయి. నచ్చాయా?